హలో అండి, ఇవాళ మనం ఇన్స్టంట్గా ఉసిరికాయ పచ్చడి చేద్దాము. నేను పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని నేను ఉడికించి హాఫ్ బాయిల్ చేసి వాటిలో గింజలు తీసి రెడీగా పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఆవాల పొడి, పసుపు, పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నాను. కరివేపాకు, ఉప్పు, వెల్లుల్లి, కొంచెం హింగు. దాన్ని తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోద్దాము. అది కొంచెం వేడయ్యాక ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో మనం ఉడికించుకున్న ఉసిరికాయలు దాన్ని వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా కొంచెం లైట్గా వేయించుకోండి. దాని ఒగరు అంతా పోతుందండి. చాలాసేపు కాదు, ఒక 2 మినిట్స్ వేయించుకోండి, కొంచెం లైట్ కలర్ వచ్చేదాకా. చూడండి, కొంచెం లైట్ కలర్ చేంజ్ అయింది కదండి. దాన్ని తీసేద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి కలిగిన కూడా అది వేయించుకున్నాము లైట్గా. చూడండి, కొంచెం వేగాయండి. ఇవి తీసేద్దాము. ఇప్పుడు ఇందులోనే వెల్లిపాయలు వేసి వేసుకున్నాము 2 మినిట్స్. చాలండి, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మూడింటిని మనము కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, చాలా మెత్త కాకుండా నార్మల్గా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేద్దాము. అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఎక్కువ కాదండి, చిటికెడు పసుపు, కొంచెం హింగువ, ఇంతే. కరివేపాకు, తాలింపు రెడీ. ఇప్పుడు ఈ తాలింపుని ఆ ఉసిరికాయ నూరి పెట్టుకున్నాం కదండి, అందులో యాడ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఉసిరికాయ ఇందులో వేసి తాలింపు వేసి కలిపేయండి. ఫైనల్గా మనం కొంచెం ఆవాల పొడి తీసుకున్నాం కదండి, అది యాడ్ చేయండి. కొంచెం యాడ్ చేయండి, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి చూడండి రెడీ. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.